డౌట్ వచ్చింది. ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఒక డౌట్ వచ్చింది. లేదు మా అమ్మగారిని అసలు కొట్టలేదండి, కానీ మా అమ్మ మా నాన్న మాత్రం గొడవ ఆడుకున్నారండి. అది మాత్రం నిజం. విష్ణన్నయ్యకేను మా చెల్లికేనా అంతే కదండి, అంతే కదండి. అదే విష్ణన్నని కూడా తీసుకెళ్ళమని చెప్పి చెబుతున్నాను. అన్నయ్య అది అన్నయ్య కట్టమని లేదండి, ఆయనే కట్టింది. అదే కట్టింది, నాకు కూడా కడతానని వచ్చింది. నాకు ఇలాంటి ఇష్టం లేదని చెప్పి నేను పిలిపాను. తన బంచ్ ఆఫ్ కవర్లు ఉంటాయి, బంచ్ ఆఫ్ ఉంటాయి. తెలియదండి ఎంతమంది కట్టిద్దాం మరి, కనిపించింది. పుస్తే కదండి, గోల్డ్ చైన్ తీసుకొచ్చింది. ఇలా నాకు కట్టలేదండి, ఇలా రౌండ్ గా ఉండేవి మంగళసూత్రం టైప్ లో చిన్న ఎండి తీసుకొచ్చింది. ఏందయ్య అని చెప్పానంటేను అవి తీసేసి చైన్ మాత్రం లేదండి. గుళ్ళు అసలు గుళ్ళో సంగతి అసలు మాకు తెలియనే తెలియదు. ఏందండి అది తెలియదండి. నా ముందైతే మా అమ్మ ఎప్పుడు పిలవలేదు. మా అమ్మ అయితే మా నాన్న అయితే అమ్మ 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 అని పిలిచింది. అమ్మ అమ్మనే పిలిచింది. తెలియదండి, ఇప్పుడు రమ్మని చెప్పి తెలుసుకుంటాము. రమ్మని మా ముందుకు తెలుసుకుంటాము. మరి మీరు ఇక్కడ ఉన్నారు ఈ రోజు ఏంటి మీ అమ్మగారికి ఏదో ఫిట్స్ వచ్చినట్టు తెలిసింది. ఆ పెళ్లి వీడియో చూసి మీ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి ఏంటి ప్రజెంట్? దానికి షుగర్ ఉంటుందండి, షుగర్ డౌన్ అయిపోయి పడిపోయారు. అందుకే తను రాలేకపోయారు. పెళ్లి వీడియో చూసారా? ఇలా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, చూసామండి. ఎప్పుడు తెలిసింది మీకు పెళ్లి అయిందని? పెళ్లి చేయడం చూస్తే ఏమనిపించింది అండి, చండాలం అనిపించింది. ఎవరికైనా సరే అదే అనిపించింది. అదైతే చల్లదు. మా లాయర్ గారు చూస్తారు ఇంకేమైనా మాట్లాడితే. మానవత్వ దృక్పథం ఉన్నా ఎవరైనా సరే ఒక మనసు చేసుకుంటే మ్రోగి మెళ్ళలో తాళి కడుతుంది, అది పెళ్ళని నిర్ధారిస్తారు ఎవరన్నా. అది మానవత్వ దృక్పథం ఆలోచిస్తారు. మీరు ఇంట్లో పెట్టుకొని తప్పు చేశారు, రిలీజ్ అవుతున్నారు, తప్పు చేసాము రిలీజ్ అవుతున్నాము. తిన్నింటి వసలు ఎక్కని చెప్పి ఏం తెలియదు, ఎవరికి ఆలోచించగా. అది మా ఇంట్లో మేము ఆశ్రయం కల్పించేందుకు ఈ రోజు నా పెట్టినే కోరుకోవాల్సి వచ్చింది. ఇలా మోసం చేస్తుందని తెలియదుగా. అందుకని మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఉంది. పోలీసు పోలీసులు యాక్షన్ తీసుకోమంటే గుజరాత్ తీసుకురావడం కారణం. వాళ్ళు పిలిపిస్తామంటున్నారు మంగళగిరి. పిలిపించి మళ్ళీ ఏపీ డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ చట్టపరంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఓకే అంటున్నారు. మరి ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కూడా చూసుకుంటా అంటుంది మీ అమ్మాయి. ఆ సాధ్యవుతుంది నన్ను చూసుకుంటాకి. నాకు ఆల్రెడీ ఎకరం భూమి ఉంది, నాకు ఆరోగ్యం బాగపోయినా ఎకరం భూమి ఉంది. నాకు వయసుకు వచ్చి కొడుకుంటే అడుగు పోషిస్తాకి. ఇప్పుడు అఘోరి మీ అమ్మాయి మెడలో తాళి కట్టింది అంటే అల్లుడుగా చూస్తారా, కోడలుగా చూస్తారా? అల్లుడుగా చూడండి, కోడలు చూడండి. అవసరమైతే నేనే దాన్ని మర్డర్ చేస్తా తండ్రిగా. చట్టం చర్య సరే లేని పక్షంలో ఆల్రెడీ అంత ముందు నా కుదురు మేళ తాళి కదంటే రాయబడి నా ప్రాయం మొక్క మీదకి వచ్చాను. ఇక్కడ గాయం ఉండిద్ది చూడండి మీరు ఇప్పుడు సరే మణికట్టు దగ్గర. అదేవిధంగా ఆ టైంలో ఒక వస్తే చట్టం చర్య తీసుకుంటే వాళ్ళకి ధన్యవాదాలు. ఇది నేను ఒక దాంట్లో ఒక వీడియోలో ఏం చూపించారంటే బీర్లు తాగింది, సిగరెట్లు తాగింది అని చూపించారు కదా. మీరు కొనుక్కొచ్చారా లేదంటే అఘోరి? లాయర్ గారు కానీ స్వామి చిరుతుల స్వామి గారు కానీ మహిళా కమిషనర్ గారు కూడా మీరు ఏ రాష్ట్రమైనా ఎవరు ఆడపిల్లైనా ఒకటే కాబట్టి ఇక్కడ కూడా మా రాష్ట్రంలో ఒక ఆడపిల్ల రాధాని అమ్మాయి మోసపోయి ఉంది. న్యాయం చేస్తానికి మేము ప్రోత్సహిస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు మాకు భరోసా ఇచ్చారు. విష్ణుడు కూడా మా ముందు తీసుకురావచ్చు కదా, ఇప్పుడు మీడియా ముందు పెట్టచ్చు కదా. విష్ణుడు కూడా విష్ణు అక్కడ మహిళా కమిషనర్ గారి దగ్గర ఉన్నారు. మీతో మాట్లాడకుండా విష్ణుతో మాట్లాడేది కంప్లీట్ అయిపోయిందని అన్నారు కదా ఇంత ముందు. అయిపోయింది, మేము ఇచ్చి వచ్చాము. విష్ణు ఏం చేస్తున్నారు మేడం దగ్గర? విష్ణుతో సపరేట్ గా మాట్లాడుతున్నారా? ఫైనల్ గా ఇప్పుడు దండలు మార్చుకుని మీ ఇంటికి వస్తే మరి ఏంటి, వాళ్ళు శోభనం కోసం వస్తాం. దండలు మార్చుకుని
శుభ్రం కోసం శుభ్రంగా చేస్తాను కదండి. దాని కారు ముందు త్రిశూలం ఉండిద్ది. ఆ త్రిశూలం పీకి దాన్ని పొట్టలో పడుతాను, నేనే పడుతాను. దాని త్రిశూలంతో దాన్నే మార్పు చేస్తాను. కాదు మీరు తప్పుగా అనుకోకండి. మీ ఇంటికి బీర్లు సిగరెట్లు తెచ్చినప్పుడు ఇది ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఇది పడుతుందని తెలియదా మీకు? అప్పుడు చిన్నపిల్లలు అయితే కాదు కదా మీరు. ఆ బీర్లు కేసులు సిగరెట్లు నేను తీసుకొచ్చారా? మీ కొడుకు తీసుకొచ్చారా? వీడియో ఎక్కడ చూపించడం జరిగింది. ఊపుతున్నారు కదా, లేవు కోకో ఏవో ఉన్నాయి కదా బీర్లు, అదే చూపించే కావాలి. మీరే తెచ్చారా అవి వైన్స్ కెళ్ళి? నేను క్యాష్ నాది. రైట్, థ్యాంక్ యూ. మేమే తీసుకొచ్చామండి. మీరే తెచ్చారు కదా. మరి ఒక మనిషి వచ్చి ఇవాళ ఇంట్లోని చుట్టం చూపుగానే వచ్చి మందు సిగరెట్లు తెమ్మని చెప్పి మీ చేతి ఇవన్నీ తెప్పించుకున్నప్పుడు మీకు ఎక్కడ అనుమానం రాలేదు అసలు? ఆ విధంగా ఒకసారి గొడవ అని చెప్పి పంపించేసామండి. గొడవ పంపించేసి పోలీసు వారిని వాళ్ళ మీద తిరగబడి ఒక జర్నలిస్ట్ని, పత్రికా జర్నలిస్ట్ని కాలు కొట్టి ఇచ్చేస్తే మా అమ్మాయి పీదేశ్రీ కాలేజీలో బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతూ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేడీ అగౌరవ అలసట చేస్తుందని చెప్పి తెలిసి పప్పాని వెళ్ళి చూసేస్తాను ఒకసారి అని ఉంది. ఆమె 2 వీలర్ ఉంది. ఆ 2 వీలర్ వేసుకెళ్ళి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే, అమ్మాయి ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఆమె బట్టలు కూడా తీసి పక్కన పడేసింది, ఎవరైనా ధైర్యవంతులు ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు. అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక ధైర్య సాహసాలు పెంచాను. ఆమె కొంతకాలం కరాటేగా నేర్పించాను. అయితే ఆ ధైర్య సాహసాలతో వెళ్ళి ఆమె బట్టలు కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే, దయచేసి అమ్మ నువ్వు చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు, కొంచెం అదే చేతులతో మా పోలీస్ వ్యాన్ ఎక్కిస్తామని చెప్పి పోలీస్ వ్యాన్ ఎక్కించి మా అమ్మాయి ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు తోడుకుని వచ్చింది. పోలీసు కాబట్టి చెప్పింది మా అమ్మాయి. ఆ టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ ట్రాపింగ్ లో పెట్టింది మా అమ్మాయి. అయితే ఒకసారి చెన్నై నుంచి వెళ్ళొస్తూ ఆమె వెహికల్ చెడిపోయిందని ఫోన్ చేసి మా పాపకి నా వెహికల్ చెడిపోయింది, కానీ నాకు 2 రోజులు ఆశ్రయం ఇవ్వండి నా వెహికల్ బాగా వరకు అని చెప్పి బతిమాడడం జరిగింది. అయితే చెప్పండి. ఫస్ట్ మీకు 2 రోజులు టైం ఇచ్చారు కదా స్టార్టింగ్, తర్వాత మళ్ళీ 5 డేస్ వచ్చి మీ ఇంట్లో ఉందని అంటున్నారు. మీరు చెప్పిన విషయం అది. మళ్ళీ ఓకే ఫస్ట్ టైం అంటే ఓకే వచ్చింది. 2 రోజులు కారు బాగోవాలి, మేము ఎలిమెంట్ కారు బాగోపోతే కారు బాగానికి వెళ్తానని చెప్పాను అని చెప్పి మళ్ళీ కారు స్టిక్కరింగ్ చేస్తానని చెప్పి వెళ్ళి కారు తీసుకుని కారు స్టిక్కరింగ్ అవ్వలేదు ఇంకా ఉంటానని చెప్పి అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే ఆ బ్యాగ్ బట్టలు మొత్తం కూడా మా ఇంటి గేట్ ఒక చేసింది. ఇప్పుడు అఘోరి మీకు డబ్బులు ఇచ్చింది అని అంటున్నారు, ఎంతవరకు నిజం? అఘోరి నుంచి మేము రూపాయి ఎరగము, కాకపోతే నా దగ్గర నుంచి 45,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చింది. మీకు రూపాయి కూడా పెట్టలేదా? మీ అమ్మాయికి సంబంధించి ఇలా మీ అమ్మాయిని నాతో పంపించండి అని చెప్పి మీకు డబ్బులు ఏమి ఇవ్వలేదా? డబ్బులు ఇవ్వలేదు, కాకపోతే ఏంటి మీ అమ్మాయిని పంపించండి, మీ అమ్మాయిని ఒక సాధకాలను మంచి ప్రయోజకాలను చేస్తాను అని చెప్పని 3 కోర్ 1 కోర్ కాదు 3 కోర్స్ చెక్ రాసింది. చెక్ రాస్తే మేము బిడ్డలు అమ్ముకోము, నా కూతురు నాకు కావాలని చెప్పి ఆ చెక్ మా బాబు ఇచ్చేసాడు. అంటే నాకు మాట వాక్ సరిగ్గా రాదమ్మా, నాకు బ్రెయిన్ స్ట్రోక్ స్ట్రోక్. మీరు మాట్లాడండి, ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం. మీ అందరి ముందే ఇంట్లో తాళి కట్టిందంట అఘోరి మీ చెల్లికి. నాకు తెలియదు. మీ ఇంట్లో ఏకాంతంగా పూజలు చేసేది కదా అఘోరి, అప్పుడు అంటే ఎలా చేస్తుండే? ఒకసారి చేతుల్లో మచ్చలను ఎదురు కూర్చొని చేతులతో ఇలా ముద్రలు వేస్తూ చేస్తుందండి. అప్పుడు చేసినప్పుడే ఇలా సడన్ గా డోర్ తీసాను. డోర్ తీసినప్పుడు ఏం జరిగిందంటే తను గట్టిగా నా మీద అరిచింది. అప్పుడు నేను కొంచెం భయపడ్డాను. తర్వాత తనే పిలిచి ఏం లేదన్నా మేము ఇలా పూజ చేస్తున్నప్పుడు నువ్వు సడన్గా వచ్చరికి ఇలా అందామని చెప్పని తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ బీర్ బాటిల్ తెప్పించడం అనేది జరిగింది. అలా ఎన్ని రోజులు అలా ఒక రోజు చూసాను నేను మాత్రం. మరి ఎన్ని రోజులు మీతో పాటు విష్ణు కూడా ఉన్నారు కదా, మరి విష్ణు ఎందుకని మాట్లాడడానికి రాలేదు? ఎందుకంటే అతని పైన మీరు ఆరోపణలు చేశారు కదా, మీ పేరెంట్స్ ఆరోపణలు చేశారు, విష్ణువే మా అమ్మాయిని ట్రాప్ చేశారు, విష్ణు ఇవాళ మా అమ్మాయిని ఇంకా తీసుకురాలేదని చెప్పి మీ వాళ్ళు మాట్లాడారు. మా అమ్మాయి వచ్చిన రోజున మేము వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాం. మీ స్టూడెంట్ ఇది జరుగుతుంది, మా అమ్మాయిది ఇంటర్వ్యూ జరుగుతుంది. అయితే పోలీసులు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని చెప్పి మీరు ఎంతమంది మీకు ఫోన్ చేస్తే యాంకర్ మాధురి గారు యాంకర్ నుంచి తప్పు తీసి పంపించారు.
ఎవరు? మా అమ్మాయిని బిగ్ టీవీ యాంకర్ మాధురి గారు అని ఒక ఆమె ఉందంట, ఆమె కల్పించి పంపించారు. మమ్మల్ని లోపలికి ఎలా చేయాల, పోలీసులు కానీ మా పేరెంట్స్ కానీ లోపలికి ఎలా చేయాలి బిగ్ టీవీ యాజమాన్యం. కాదండి, మేము ఆపితే ఆగిపోతుందా మీ అమ్మాయి? ఇప్పుడు అంతమంది పేరెంట్స్ ఉన్నారు, ఆపలేని అమ్మాయిని మేము ఆపితే ఆగిపోతుందా? విష్ణు లేడన్నా? లేదు. వచ్చారు విష్ణు వచ్చాడు. పైన కంప్లైంట్ ఇస్తాను. మరి ఎందుకు రాలేదు? కంప్లైంట్ ఇస్తాడు పైన.